పోసాని కృష్ణమురళి గారికి రివర్స్ పంచలు తగులుతున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీలో తను అంటే తన కుటుంబ సభ్యులు మాత్రం టీడీపీ కండువాలు కప్పుకుంటున్నారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే విజ్ఞాన్ గారు, ఇప్పుడు ఏంటంటే వైసీపీలో పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. మనకు అందరికీ తెలుసు తన ఒక రైటర్ అండ్ యాక్టర్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఏంటంటే తన కుటుంబ సభ్యులు మాత్రం తనకి రివర్స్గా వెళ్తున్నారు. టీడీపీ కండువాలు కప్పుకుంటున్నారు. టీడీపీ కండువా అంటే తన ఎవరైతే తన బ్రదర్ ఉన్నారో బ్రదర్ కొడుకు టీడీపీ కండువా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మరి రేపటి రోజున ఎలా ఉండబోతుంది? ఎందుకంటే జస్ట్ ఒక 10-11 డేస్ ఉంది ఎన్నికలకి. ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారిని చాలా తక్కువ అంచనా వేశారు వీళ్ళు. యాక్చువల్గా చెప్పాలంటే పోసానికి అంత రాజకీయ అనుభవం లేదు. సినిమా రైటర్గా కూడా పెద్దగా అంటే మంచి రైటరే కాదన్ను, కానీ అంత తెలివి లేకుండా వ్యవహరిస్తున్నాడు అనేది అయితే అర్థమైపోయింది. రాజకీయం ఇంకా ఒట్టిపాడలా. ఈయనకేంటంటే అరుస్తాడు కరుస్తాడు అని జగన్ పిలిచాడు. ఇక్కడ నుంచి కూడా అరువు కరువు అని వీడు వచ్చి ఇక్కడికి వచ్చి కూడా ఏం చేయాలి, అవతలని ఎవరినో టార్గెట్ చేసి అరవాలి కరవాలి ఆ పని చేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ తిట్టు అని ఒక డ్యూటీ ఇచ్చాడు. ఆ డ్యూటీ నీట్గా చేస్తున్నాడు. అది కాస్త ఇంకా ఎక్కువయ్యి ఇటు చంద్రబాబుని అండ్ ఇంకా వీళ్ళని చిరంజీవి గారిని కూడా అన్నారు కదా, అందరినీ ఏకి పడేసేసరికి మెట్టు ఎక్కి అందరిని ఏకి పడేసేసరికి వీళ్ళు ఏం చేస్తారు, ఒకసారి ఆయన మీద దృష్టి పెట్టండి అన్నాడు. ఆయన మీద దృష్టి పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, చాలా సింపుల్ ఏం చేశాడంటే పోసాని కృష్ణమురళి ఫ్యామిలీని, వాళ్ళ తమ్ముడి కొడుకుని, బ్రదర్ కొడుకుని, అందరినీ కంప్లీట్ పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి చుట్టాలందరినీ తీసుకెళ్ళి టీడీపీలో జాయిన్ చేశారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి సొంత నియోజకవర్గం ఏంటి, చిలకలూరిపేట. ఆయన అక్కడ ప్రచారం చేయాలి. సో ఇప్పుడు చిలకలూరిపేటలో పోసాని కృష్ణమురళి తరఫున కృష్ణమురళి కాక ఆయనకు సంబంధించిన మనుషులందరూ కూడా ఏంటిది మన టీడీపీకి ప్రచారం చేసుకుంటూ పోతే పోసాని కూడా టీడీపీలో చేరిండేమో అనుకుంటారు అందరు, ఇంకా అంతమించి ఇంకేమనుకోరు. అంటే మరి ఒకవేళ ఇన్ కేస్ తను జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? మరి లేదు యాక్చువల్ అంటే విషయం అది. ఇక్కడ పోసాని కూడా అనవసరంగా రెచ్చిపోతాయి. ఆయనకి ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆ పోస్ట్ ఒకటే ఇచ్చి పడేశారు అంతే. దానివల్ల ఒరిగింది కూడా ఏం లేదు. వై? బికాస్ అదే నీకు తెలంగాణలో ఇచ్చావనుకో ఫిలిం ఇచ్చుంటే నీకు కనీసం ఎంతో కొంత వచ్చేవి. ద రీజన్ కూడా చెప్తా. ఇక్కడ మనకి షూటింగ్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. రెంట్లు అన్నీ మనం తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నాం. స్టూడియోలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. రెగ్యులర్ అండ్ అసోసియేషన్లు, స్టంట్ అసోసియేషన్, డబ్బింగ్ అసోసియేషన్, మా అసోసియేషన్, అన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నీకు డబ్బులు ఎంత కాదనో తెలంగాణలోనే ఉంటాయి. రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ ఉంది. ఇంకా భోజ్పురి నుంచి, చెన్నై నుంచి అందరూ కూడా వచ్చి సినిమాలు ఇక్కడే చేసుకుంటుండ్రు. ఎప్పుడు కర్మగాలి నీకు బీచ్ కావాలంటే కదా అటు పోట్ల. అప్పటికీ కూడా సర్కార్ వారి పాట సినిమాలో బీచ్ అని చెప్పి రామోజీ ఫిలిం సిటీలో గ్రీన్ మ్యాట్లు వేసి వైజాగ్ని సృష్టించారు. అంటే ఆంధ్రాని వాడుకోవాలి, పొలాలు గట్రా వాడుకోవాలనుకుంటే వీళ్ళు అయితే గ్రీన్ మ్యాట్ అన్న వాడుతున్నారు, సీజీ వర్క్లన్నీ చేసుకుంటున్నారు, కానీ అటు మాత్రం పోట్ల. ఈయన అప్పటికీ నీకు రాయితీలు ఇస్తాము, హాఫ్ రేటుకి అది ఇస్తాం ఇది ఇస్తాం రండి అని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళ అటువైపు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించట్లా. సో ఇది చివరికి ఏమైంది అంటే పోసానికి పెద్ద హెడ్ఏక్ అయిపోయింది. ఎంత కాదనుకున్నా సరే ఆయనకి. అంటే పోస్ట్ పేరుకి నీకు పెద్ద పోస్ట్ ఇచ్చాం, కానీ అక్కడ నీకు రెవెన్యూ జనరేట్ అవ్వదు. సో నీకు ఒరిగేదే ఉండదు. అదంతా వచ్చిన 10వ పొరకో కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. నీ కళ్ళ ముందు అటు ఇటు పోతుంది, కానీ నువ్వు దాని మీద బల్ల కింద చేయబెట్టడానికి ఏమి ఉండదు. నీకు జీతం వస్తుంది అంతేగాని ఆ మాత్రం జీతం నీకు సినిమాల్లో అంతకంటే ఎక్కువ వస్తుంది. సో నువ్వు అదేంటిది ఒక రోజు రెమ్యునరేషన్ నీకు అది నెలంతా కల్పిస్తాడు. అవును, నీకు అనవసరం అక్కడ. సో అందుకని చెప్పి ఆలోచనలో ఉన్నాడు. బట్ ఆయనకు తెలియట్లా విషయం. వీళ్ళని అరిస్తే వాళ్ళ మీద అరిస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడేమో జగన్, నన్ను ఇంకా పెద్ద పెద్ద పదవులు ఇస్తాడేమో. రోజాకు మినిస్ట్రీలే ఎంత బాగా అరిచేది, కొడాలి నా నేను నెత్తిన పెట్టుకోవాలా ఎంత బాగా అరుస్తాడు అలా అని చెప్పేసి నేను కూడా నన్ను కూడా వీళ్ళ పందాల్లో వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు, చేస్తున్నాడు కూడా. సో అలా చక్కగా అరవడం స్టార్ట్ చేశాడు. ఈ అరుపులన్నీ కంట్రోల్ చేయడానికంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయన చుట్టాలందరినీ ఆయన తప్ప ఆయన నీడని కూడా తీసుకెళ్ళి టీడీపీలో జాయిన్ చేస్తే ఇంకేముంది? పోసాని అరుపులు కేకలు ఏమి ఉండవు కదా, సైలెంట్గా ఉంటాడు, ఇంక అరవలేడు. ఇదేంట్రా బాబు ఇలా చేశాడు అనుకుని. సో అందుకు పోసాని ఆట కట్టించడానికి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అండ్ అది కూడా వర్కౌట్ అయింది. వాళ్ళు కూడా చక్కగా యథేచ్ఛగా వెళ్ళి టీడీపీలో జాయిన్ అవుతున్నారు. బికాస్ దే నో అంటే
టీడీపీలో ఉంటే భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ఏమైనా ఉండొచ్చు, మేబీ ఇంకేమైనా సౌలభ్యాలు ఉంటాయి, ఇప్పటి నుంచో ఉన్న పార్టీ కదా. అంటే ఆల్రెడీ టీడీపీ పార్టీకి 20 లక్షల రూపాయల ఫండ్, పార్టీ ఫండ్ కూడా ఇచ్చాడంట పోసాని, అంటే ఎవరైతే యోగేందర్ తను ఆల్రెడీ ఫండ్ కూడా ఇచ్చానని చెప్పేసి తను చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇంకా పెద్దనాన్నని వదిలేసి టీడీపీలో జాయిన్ అయ్యి, మరి ఇప్పుడు పెద్దనాన్నకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మాట్లాడాలి, వ్యతిరేకంగానే మాట్లాడాలి. ఇప్పుడు ఈయన అవును అనేదన్నా వాళ్ళు కాదనాలి. అని వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఆ నియోజకవర్గాలన్నీ టీడీపీకి అంచుకోవట్లే అన్నీ, గుంటూరు, నరసరావుపేట. ఇప్పుడు చిలకలూరుపేట నుంచి వెళ్ళి కూడా తను మాట్లాడుతున్న ప్రచారంలో నేను చాలా ఉత్సాహంగానే పార్టిసిపేట్ చేస్తా అని చెప్పేసి తను చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి నా లాస్ట్ పోసాని గారి పరిస్థితి ఏమంటారు? ఎందుకంటే మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే తను మాట్లాడినవన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. మనం చూసాం మొన్న సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన ఆ వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అయింది. మన జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు అన్నారన్నాయి. అది యాక్చువల్గా ఏంటంటే పొలిటికల్ లీడర్లు అందరినీ కలిపి వాళ్ళు పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో, బాగా హిట్ అవుతున్నాయి. ఒక్కొక్కరిని కూర్చోబెట్టి 10 మంది మూకుమ్మడి దాడి చేయడం, జర్నలిస్టులు అందరూ ఏదైతే వాళ్ళు కూడా గబగబ ఆన్సర్లు సమాధానాలు చెప్పుకోవడం. ఎవరైనా 4 కరుస్తారేమో పట్టుకుందామని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ లైవ్ షోలే వాళ్ళు 4 ఖర్చట్లా వాళ్ళు కూడా తెలివిగా చెప్తున్నారు, వీళ్ళు కూడా తెలివిగా అడుగుతున్నారు కూడా. సో అట్లా కేటీఆర్, కేసీఆర్, ఇంకా మన మాధవిలత, కడియం శ్రీహరి అండ్ పొంగులేటి గారు, ఇట్లా వరుస పెట్టి వచ్చేసారు. అవును, చాలా మంది వచ్చారు, చాలా మందికి వచ్చాయి. అయినప్పటికీ ఈయన కూడా ఇదేదో బాగుంది కదా, మనకు కూడా మైలేజ్ వస్తుందేమో అని చెప్పేసి ఆనందం తట్టుకోలేక వెళ్ళాడు. దొరికిందే ప్లాట్ఫామ్ అని చెప్పేసి అంతమంది అన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటే అన్నిటికీ రెచ్చిపోయాడు. ఈయనకి ఆ అనుభవం లేదు కదా, సినిమా ప్రెస్ మీట్ల అనుభవం ఉంది, సోలోగా మైకులు వస్తాయి, ఈయన ఏదో తెలిస్తే అది రాసుకొని పోయే వాళ్ళు తెలుసు. డిబేట్లో పార్టిసిపేట్ చేసి జర్నలిస్టులతో డిబేట్ చేసే అంత ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు లేదు. సో అక్కడికి వెళ్ళి ఏముందిలే అరిచి అందరం తిట్టేయడమే కదా అనుకున్నాడు, అడ్డం పడ్డాడు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు వైసీపీలో తను ఉండడం వల్ల తన రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా ఉపయోగపడదు? అసలు జీరో అసలు ఏం ఉపయోగపడదు. ఆ సినిమా పరంగా కూడా అక్కడ అసలు సినిమాటోగ్రఫీ మంత్రికే అక్కడ దిక్కులేదు. ఈయన ఏం చేస్తాడు చెప్పు? ఎందుకు ఇంతకన్నా అసలు ఒక పార్టీలో ఉన్నారంటే ఎందుకు ఇంత గొంతు చించుకొని మరి అంత అలా చెప్తూ ఉంటారు? అసలు ఏంటి ఇప్పుడు మనకి ఒకప్పుడు అంటే వాళ్ళ మేనిఫెస్టోని వీళ్ళ మేనిఫెస్టోని వీళ్ళు, గతంలో వాళ్ళ హామీలు నెరవేర్చలేదు, ఓటేయకండి, అద్భుతంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. నా చీర గురించి మాట్లాడతావా అన్నా అని చెప్పేసి ఏమనడం, చెల్లి చీర గురించి బహిరంగంగా ఆయన మాట్లాడడం, తాట తీస్తా, కొరికేస్తా, నరికేస్తా అనడం. ఈ పవన్ కళ్యాణ్ అయితే సిగ్గు ఎగ్గు లేకుండా తిరగడం, ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఆ కొడాలి నాని 4 కంటే కంట్రోల్ ఉండదు. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే మీ ఇల్లు, మీ వాకిలి, నీ పిల్లలు, మీ పిల్లలు, అలా కుటుంబ సభ్యుల గురించి 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు, పిల్లల గురించి ఇంతే. అసలు ఇలా అయిపోయింది దరిద్రం. మరి దానికి ఎవడేం బాగు చేయలేడు. సో అట్లాగే వీళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటారు, ఎవడెంత బాగా తిడతారు, ఎవరెంత బాగా అరుస్తారు అని సెలెక్ట్ చేసుకొని తెస్తున్నారు. అంటే ప్రజలకు కూడా ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకుంటున్నారు ప్రజలు కూడా. సేమ్ బ్యాచ్ కదా. ఇప్పుడు గట్టిగా అరిసేది ఎవరు? రోజా, బతుకు జట్కా బండి. సేమ్ బతుకు జట్కా బండి పోసాని కూడా కంట్రోల్ చేశాడు కొన్ని రోజులు. అందుకని చెప్పి మంచి అరుపులు, కేకలు, వాళ్ళు కంట్రోల్.